వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి రికమెండేషన్ చేశారంటూ ఇప్పుడు తొలిసారి వివాదాల్లోకి ఎక్కారు ఆవిడ. ఆంధ్రజ్యోతి రాసిన కథనం ఏంటంటే, మాజీ సీఎం జగన్ సతీమణి భారతి ఇంట్లో పని మనుషులకి కీలకమైన అగ్నిమాపక శాఖలో ఉద్యోగాలు ఇచ్చిన వ్యవహారం వెలుగు చూసింది. కేవలం సిఫార్సు లేఖలు తీసుకుని దాదాపు 60 మందికి కొలువులు ఇచ్చినట్టు తెలిసింది. వైసీపీ హయాంలో ముఖ్య నేతల సిఫారసులతో ఎట్లాంటి చదువు, ఎత్తు, ఇతరత్ర అర్హతలు లేకుండానే ఉద్యోగాలు ఇచ్చేశారు. గత 3 నెలలుగా అగ్నిమాపక శాఖలో ఇదే జరిగినట్టు తెలిసింది. జగన్ సతీమణి భారతి పేరే కాదు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిఫార్సు లేకున్నా సరే ఉద్యోగం ఇచ్చేశారు. మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేశారంటే కాదనే ప్రసక్తే లేదు. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలో అయినా సరే సెక్యూరిటీ గార్డుకి కొంత పరీక్ష ఉంటుంది, కానీ అగ్నిమాపక శాఖలో హోంగార్డుకి ఎట్లాంటి పరీక్ష లేకుండా ఇష్టారాజ్యంగా ఉద్యోగాలు ఇచ్చి రాయలసీమ జిల్లాలో పోస్టింగ్లు వేసేశారు. మాజీ సీఎం జగన్కి వీరవిధేయుడిగా పేరుందని సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ బయటికి అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్టు చెప్తూనే వైసీపీ రాజ్యాంగాన్ని అమలు చేశారు. ఆయన కొట్టమంటే కొట్టడం, కేసు పెట్టమంటే పెట్టడమే పనిగా భావించి అమలు చేశారు. సిఐడి ఏడీజీ నుంచి బదిలీ చేసిన తర్వాత అగ్నిమాపక శాఖ డీజీ పోస్టింగ్ ఇవ్వడంతో అక్కడ కూడా స్వామిభక్తి ప్రదర్శించారు. సిఐడి ఏడీజీగా జగన్ చెప్పినవన్నీ చేసిన సునీల్ ఆ తర్వాత వైఎస్ భారతి పేరు చెప్తే చాలు ఉద్యోగాలు ఇచ్చేశారు. అగ్నిమాపక శాఖలో కేవలం 3 నెలల్లో 60 మందికి ఉద్యోగాలు ఇచ్చిన సునీల్ కుమార్ ఏమాత్రం మార్గదర్శకాలు పాటించలేదు. గతంలో అగ్నిమాపక శాఖలో హోంగార్డులు భర్తీ జరగాలంటే నోటిఫికేషన్ విడుదల చేశారు. కనీస విద్యార్హత 10వ తరగతిగా ఉండేది. దేహదారుఢ్యంతో పాటు హెవీ వెహికల్ లైసెన్స్ ఉండేవారికి పోటీ పరీక్ష ద్వారా భర్తీ చేసేవాళ్ళు. వైసీపీ హయాంలో అలాంటివి ఏమీ పట్టించుకోకుండా అగ్నిమాపక శాఖ మాజీ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ 11 మందిని తీసుకున్నారు. తర్వాత డీజీ అయిన పివి సునీల్ కుమార్ ఏకంగా 60 మందికి ఆశ్రయం కల్పించారు. అగ్నిమాపక శాఖలో తీవ్ర చర్చనీయాంశమైన అడ్డగోలు నియామకాలపై విచారణ జరిపిస్తే ఇప్పటికే ఒక ఏడీజీపై నమోదైన కేసు డీజీపైనా నమోదవుతుందని ఉద్యోగులు చెబుతున్నారు. దీంతోపాటు అగ్నిమాపక శాఖ పెట్రోల్ బంకుల్లో డబ్బులు కూడా అడ్డగోలుగా వాడేశారని, దానిపైన విజిలెన్స్ రంగంలోకి దిగితే అడ్డగోలు ఖర్చులు బయటకు వస్తాయని చెప్తున్నారు. అగ్నిమాపక శాఖ జారీ చేసిన ఎన్ఓసీలన్నీ ఎన్బీసీ నియమావళి ప్రకారమే జారీ చేసిన శాఖ డీజీ సునీల్ కుమార్ ఓ ప్రకటనలు తెలిపారు. ఫైర్లో ఫైళ్లు మాయించిన ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై ఆయన స్పందించారు. తమ సిబ్బంది తనిఖీ చేసిన తర్వాతే అనుమతులు ఇచ్చామన్నారు. ఆన్లైన్ సర్వర్లు ఆపలేదని, ఫైళ్లు డిలీట్ చేసేందుకు అవకాశం ఉండదని వివరించారు. తాను రాకముందే అగ్నిమాపక శాఖలో ఆన్లైన్ విధానం అమల్లో ఉందని, ఎవరైనా అగ్నిమాపక శాఖ పరికరాల ఏర్పాట్లు చేసుకోకపోతే భద్రత దృష్ట్యా వారికి సూచించామని వెల్లడించారు. సాఫ్ట్వేర్ నిపుణుల ద్వారా ఎలాంటి డేటా డిలీట్ చేయలేదని స్పష్టం చేశారు. అయితే ఆయన సీసీగా ఉన్న కానిస్టేబుల్ వ్యవహారాన్ని ఇప్పటికే పోలీస్ శాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అంతేగా తిరుపతి, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం ఎక్కడెక్కడ లక్షలాది రూపాయల చేతులు మారే వివరించారు. మొత్తం వ్యవస్థను తన చేతిలో పెట్టుకుని ఎత్తు తగ్గింపులు మతలబు చేసి అర్హులైన అభ్యర్థులకు ఒక్కరికి కూడా అవకాశం లేకుండా చేసిన ఆరోపణలు వస్తున్నాయి. విజిలెన్స్ విచారణ చేపడితే అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి అగ్నిమాపక శాఖ ఉద్యోగులు చెప్తున్న గమనార్హం అన్నటువంటిది జ్యోతి హైలైట్ చేసింది.